దాదాపు ప్రతిపక్షాలన్నీ ఈ బడ్జెట్ ని ఇవి ఎన్నికల అనంతర బడ్జెట్, అంటే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భంగపాటు అయింది కాబట్టి, తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి, అలాగే రెండు ముఖ్యమైన పార్టీల మీద, తెలుగుదేశం జేడీయూ మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాని ప్రభావంతో ఈ బడ్జెట్ రూపొందించబడిందని చెప్పేసి ప్రతిపక్షాలు, మీడియా అందరూ ప్రకటించారు. అది వాస్తవం. అలాగే కాంగ్రెస్ వారు ఇది మా మేనిఫెస్టోను కాపీ కొట్టి బీజేపీ వాళ్ళు తయారు చేశారని చెప్పేసి వారు మాట్లాడారు. వారు మాట్లాడని చూస్తే వారి మేనిఫెస్టో ఏ మేనిఫెస్టోని చేసినా దీంట్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయేమో అని చెప్పేసి భావాన్ని కలిగించేట్టు కాంగ్రెస్ వారి కొంతమంది ఉపన్యాసాలు, పార్లమెంట్ లో మొదటి స్పీకర్ యొక్క ఉపన్యాసం అట్లా ఉంది. అయితే సర్దుకొని రాహుల్ గాంధీ కూడా ఇది కాపీ క్యాట్ బడ్జెట్, అంటే మేనిఫెస్టోలోని కాపీ చేసి దాన్ని తీసుకున్నారని చెప్పేసి అర్థం వచ్చేట్టు ఆయన మాట్లాడాడు. సరే, చిదంబరం అటువంటి వాళ్ళు, అలాగే శశి థరూర్ ఇటువంటి వాళ్ళు ఈ బడ్జెట్ చాలా అన్యాయమైన బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు విమర్శించారు. అలాగే మమతా బెనర్జీ ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ ఉంది, స్టాలిన్ అని రాష్ట్రాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి ప్రకటించారు. ఖార్గే గారేమో ఇది కుర్చీని రక్షించుకునే బడ్జెట్ అని చెప్పేసి పెట్టారు. మన పార్టీ సిపిఎం పార్టీ మాత్రం ఇది రిగ్రెసివ్ యాంటీ పీపుల్ బడ్జెట్, అంటే ఇది వెనక్కి చూసే, అలాగే దిగజారుడు బడ్జెట్, ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అని చెప్పేసి చెప్పింది. ఈ రకంగా వివిధ పార్టీలు, అలాగే బీజేపీ వాళ్ళేమో మోడీ గారు ఇది ఒక విజనరీ, ఒక గొప్ప దార్శనికమైన ప్రదర్శించిన బడ్జెట్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే మీడియాలో రెండు వైపులా కొంతమంది సమర్థించేవాళ్ళు, కొంతమంది సప్పరించేవాళ్ళు, కొంతమంది విమర్శించేవాళ్ళు మీడియాలో కూడా చూస్తాం. అయితే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, అలాగే ఈ బడ్జెట్ని పరిశీలించే సాధారణమైన వాళ్ళు కానీ అందరూ ఎకానమికంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సజావుగా లేదు, ఈ గతం కన్నా ఇది ఇప్పుడు దిగజారిన పరిస్థితి వచ్చింది, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం, ఆ ఇబ్బందులను అధిగమించేదానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ బడ్జెట్లో అటువంటి చర్యలు స్పష్టంగా లేవు అని చెప్పేసి సాధారణంగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా నేను ముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, విశ్లేషకులు కానీ చాలా మంది, అలాగే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్లో కానీ, ఆర్థిక మంత్రి సీతారామన్ కానీ ఒక ముఖ్యమైన నొక్కి చెప్పింది ఏంటంటే, దేశానికి సంబంధించిన స్థూల స్థాయి, అంటే దేశవ్యాప్తంగా మనం సాధారణమైన అంశాలను పరిగణలో తీసుకుంటే స్థూల స్థాయి ఆర్థిక అంశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉన్నది. ఆ రకంగా దీన్ని ఇంగ్లీష్లో అయితే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అని చెప్పేసి స్థూల ఆర్థిక సూచికలు, ఈ స్థూల ఆర్థిక సూచికలు అన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థకి ఏమీ ప్రమాదం లేదు, మనం ముందు చూపుతోనే ముందుకు పోయే దిశలోనే ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ ఆర్థిక సూచికలను మనం పరిశీలిస్తే వారి యొక్క నిర్ధారణలు కరెక్టా కాదా, సరైనవా కాదని చెప్పేసి మనం చూడవచ్చు. జనరల్గా ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటప్పుడు మనం కూడా ఇటువంటి స్థూల సూచికలను కూడా మనము మాట్లాడతాం, ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడతారు. కానీ ఈ సరళీకరణ ఆర్థికవేత్తలు ఈ స్థూల సూచికలు చూసేదానికి, అలాగే ప్రజల పక్షాన్ని నిలబడి ఆలోచించే వారు ఈ ఆర్థిక చూసేదానికి వ్యత్యాసం ఉంటుంది. ఆ ఆర్థిక సూచనలో అందరూ మనం పదే పదే చెప్పుకునే మాట జిడిపి, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, ఈ స్థూల గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అనేదాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం 8.2% ఆర్థికాభివృద్ధి మనం సాధించాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మంచి అభివృద్ధి. అంటే ధరల పెరుగుదలని పరిగణలోకి తీసుకోకుండా ఉంటేనేమో 10.5% ఆర్థిక వ్యవస్థ పెరిగినట్టు, ధరలను పరిగణలోకి తీసుకుని దాన్ని తగ్గించి చూస్తే 8.2% ఆర్థిక అభివృద్ధి సాధించినట్టు ఈరోజు చెప్తుంది. అలాగే వచ్చే సంవత్సరానికి ఎంత ఆర్థిక అభివృద్ధి జరగవచ్చు అని చెప్పేసి చెప్పే దాంట్లో
నుంచి 7% వరకు ఆర్థిక అభివృద్ధి జరగవచ్చు అని చెప్పేసి చెప్తుంది, బడ్జెట్ లో చెప్పారు. అంటే ప్రభుత్వమే వచ్చే సంవత్సరానికి ఈ జీడిపి తగ్గొచ్చు అని చెప్పేసి చెప్తున్నది అనేది స్పష్టం. అంటే ఆర్థిక పరిస్థితి అంత సజావుగా ఉండదు రాబోయే కాలంలో అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వమే ఒప్పుకున్నది అనేది దీంట్లో కనపడుతుంది. అలాగే ఈ జీడిపి లెక్కల్లో ఇంకోటి ఏంటంటే ఈ 8.2% అభివృద్ధి అని చెప్పేసి ధరలు 3% పెరిగినాయి అని చెప్పేసి అంచనాతోటి ఈ లెక్కలను తయారు చేశారు. అంటే ధరల పెరుగుదలను కూడా పరిగణలోకి తీసుకొని మనం లెక్కలు, నిజమైన లెక్కలు తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు ధరల పెరుగుదల 3% మాత్రమే ఉంది అని చెప్పేసి ఆ లెక్క తీసుకుని లెక్కించారు. ఈ 3% అని ఎందుకుంది? ఇప్పుడు ధరలు ప్రభుత్వం ఇచ్చింది ప్రకారమే 5.1% ఉన్నది. 5.1% కాదు, దాంట్లో ఈ 5.1%లో ఆహార ఉత్పత్తులు, ఆహార అవసరాలకు సంబంధించిన సరుకులు పరిగణలోకి తీసుకుంటే వాటి ధరలు 9.4% ఉన్నది. అంటే ఈ ధరల పెరుగుదలలో ఆహార ఉత్పత్తుల ధరలను తొలగించి మిగతా సరుకుల ధరలు మాత్రమే పరిగణించి ఈరోజు ధరలను లెక్క కట్టారు. దీన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. కోర్ ఇన్ఫ్లేషను, జనరల్ ఇన్ఫ్లేషను, ఫుడ్ ఇన్ఫ్లేషను, రకరకాల పేర్లతోటి పిలుస్తుంటారు. ఈ ఆహార ఉత్పత్తుల ధరలను పక్కన పెట్టేసి మిగతా ధరలను మాత్రమే తీసుకొని దాన్ని 3%గా లెక్క పెట్టుకుని ఆ 3% తోటి ఈ జీడిపిని లెక్క కట్టి 8.2 అంటున్నారు. ఈ ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలను కూడా కలిపి ఈ లెక్కేస్తే 8.2 ఉండదు. ఇంకా జీడిపి ఈ సంవత్సరమే తగ్గిపోయి ఉంటుంది. ఈ సంవత్సరమే తగ్గిపోయింది అంటే వచ్చే సంవత్సరం 6%, 7% పెరిగేది అనేది కూడా నిలబడదు, అది కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ఈ వారు చెప్తున్న ఈ స్థూల జాతీయోత్పత్తిని చూసినా కానీ ఆర్థిక పెరుగుదల మందగించే అవకాశం ఉంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఈ స్థూల జాతీయోత్పత్తి వాస్తవంగా ప్రజల పరిస్థితిని వ్యక్తం చేయదు. ఎందుకంటే స్థూల జాతీయోత్పత్తిలో ధనవంతుల ఆదాయాలు ఉంటాయి, పేదవాళ్ళవి ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. అవి పేదవాళ్ళ యొక్క స్థితిని మాత్రమే వ్యక్తం చేసే అంక కాదు. ఒకవేళ అందరి జీవితాలని వ్యక్తం చేస్తుంది అని చెప్పేసి అనుకున్నా అందరి జీవితాలు ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరానికి బలహీనపడతాయని చెప్పేసి స్పష్టంగా ఈ మొదటి అంశంలో తేలుతుంది. ఇక రెండవ అంశం ఏంటంటే ఈ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం ఎంత ఉంది అని చెప్పేసి చూసుకుంటే వ్యవసాయం 2023లో మొత్తం ఈ స్థూల జాతీయోత్పత్తికి 4.7% దానికి తోడు చేసింది. ఈ సంవత్సరం ఈ వ్యవసాయ అభివృద్ధి రేటు 1.4% మాత్రమే ఉన్నది. అంటే వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పేసి 24లో 23 కన్నా దెబ్బతింది అని చెప్పేసి ఉంది. 25లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే అది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వర్షపాతం వీటన్నిటి మీద. ఈ వర్షపాతం ఈ సంవత్సరం బాగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎరాటిక్ గానే, అంటే ఎగుడుదిగుడుగానే ఉంది. రాబోయే కాలంలో చూడాల్సి ఉంటుంది. అయితే వర్షపాతం అది మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉండే ప్రభుత్వం యొక్క విధానాలని వాటిని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం కూడా వ్యవసాయం అంత సజావుగా, సుముఖంగా బాగా ఉండేటేమీ కనపడలేదు. ఈ బడ్జెట్ లో కూడా వ్యవసాయం గురించి కేటాంపులు అటువంటి నేను తర్వాత చెప్తాను. అది చూసినా కానీ మనకేమీ అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఇక మూడో అంశం ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. ఇంతకుముందే ప్రస్తావించినట్టు ఈ ద్రవ్యోల్బణం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 3% కోర్ ఇన్ఫ్లేషన్, అంటే కీలకమైన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. కీలకమైన ద్రవ్యోల్బణం అంటే ఆహార ఉత్పత్తుల ధరలు లాంటి లెక్క తీసుకోరు. అలాగే ఇంధన ఉత్పత్తుల ధరలు దాంట్లో లెక్క తీసుకోరు. మిగతా ఉత్పత్తుల ధరలు మాత్రమే లెక్క పెట్టుకుని 3% అని చెప్తుంటున్నారు. దానికి ఇంధనం ధరలు అలాగే ఆహార ఉత్పత్తుల ధరలు పెడితే 5.1%. అలాగే ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అది 9.4% ఈరోజు ఉన్నాయి. అంటే ఈ ధరల పెరుగుదల, ఈ స్థూల జాతీయోత్పత్తి బాగుందని చెప్పనుకున్నా ఈ ధరల పెరుగుదల ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్ని వినియోగించి తమ ఆదాయాన్ని అంతటినీ ఎక్కువ భాగం ఆహార ఉత్పత్తులకు మాత్రమే ఖర్చు పెట్టే ప్రజల మీద ఈ ధరలు భారం చాలా విపరీతంగా ఉంది అని చెప్పేసి మనం గమనించవచ్చు. మరి ధరలు ఆహార ఉత్పత్తుల మీద ఎక్కువ ఖర్చు పెట్టేది పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు,
వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, ఇటువంటి వాళ్ళు ఎక్కువ దీని మీద ఆధారపడుతున్నారు, అసంఘటిత రంగ కార్మికులు. ఈ ఆహార ఉత్పత్తుల ధరలు ఇంత స్థాయిలో పెరగడం అనే దాన్ని ప్రభుత్వం నియంత్రణ చేయలేకపోతుంది. నియంత్రణ చేయలేకపోవడం కన్నా ఆహార ఉత్పత్తుల ధరలను పెరగడాన్ని కొనసాగించడం ద్వారా అది ప్రజల యొక్క ఆదాయాలని గుంజుకోవడానికి అదొక మార్గంగా చూస్తుందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణాన్ని మేము నియంత్రణలో ఉంచాము, 5% ఉంచాము, ఇంకా దాన్ని 4% తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 4% తగ్గించిన ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గించినంతకాలం పేద ప్రజలకి భారంగానే ఉంటుంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత మోడీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మోడీ 3 ప్రభుత్వం కానీ ఈ ద్రవ్యోల్బణం మీద, దీన్ని అదుపులో ఉంచడం మీద ఎందుకు ఇంత శ్రద్ధ పెడుతుంది? ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలని అదుపులో ఉంచాలనేది ప్రజల మేలు కోసమా అని చెప్పేసి అంటే ప్రజల మేలు కోసం కాదు. ఈ ద్రవ్యోల్బణం అదుపులో ఉంచకపోతే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, విదేశీ పెట్టుబడులు అంటే మన పరిశ్రమల్లోకి వాటిని కాదు, విదేశీ ద్రవ్య పెట్టుబడి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వాటిల్లోకి వచ్చే పెట్టుబడి ఈ ధరల పెరుగుదలని నియంత్రణ చేయకపోతే అవి రావు. కాబట్టి వాటి ప్రయోజనం నెరవేరాలి, వాటికి భయం లేకుండా ఉంటారంటే దీన్ని అదుపు చేయాలి అని చెప్పేసి ఉద్దేశం దీని వెనక ఉంది. ధర పెరుగుదలకిను ద్రవ్య పెట్టుబడి భారతదేశంలో స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఏమిటి సంబంధం అని చెప్పేసి అది మనం అనుకోవచ్చు. దానికి చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు వాడికి లాభం, భారతదేశంలో ద్రవ్యోల్బణం 5% ఉందనుకోండి, వాడికి నికరంగా ఏమీ లాభం రానట్టు లెక్క. అంటే ఇక్కడ వచ్చే పెరుగుదల ధరల పెరుగుదలతో సమానమైనప్పుడు ఏమీ వాడికి లాభం రాలేదు, ఉన్న డబ్బు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగానే అవుతుంది. అందుకని దాని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ధరల పెరుగుదల కన్నా లాభం ఎక్కువగా ఉండాలి, లేదు వచ్చే లాభం కన్నా ధరల పెరుగుదల తక్కువగా ఉండాలి. అప్పుడే విదేశీ ద్రవ్య పెట్టుబడికి లాభం ఉంటుంది. అటువంటి అప్పుడే విదేశీ ద్రవ్య పెట్టుబడి భారతదేశంలోకి వస్తుంది. దాన్ని భయపెట్టకుండా ఉండేదానికి ఇది జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అది భారతదేశ ప్రయోజనం కోసం, ఇక్కడ ప్రయోజనం కోసం కాదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక 4వ అంశం ద్రవ్యలోటు. దీన్ని మామూలు పత్రికల్లో వాటినట్లు రాసినప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ను కూడా నియంత్రణ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ ప్రయత్నం చేసింది. నిర్మలా సీతారామన్ ఆ ప్రయత్నం చేసింది. ఈ సంవత్సరం 4.9కి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గినట్టుగా బడ్జెట్ ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో 5.1% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. అంతకుముందు సంవత్సరం 5.6% ఉంది. దాన్ని 1% తగ్గిస్తామని మధ్యంతర బడ్జెట్ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు బడ్జెట్లో పెట్టేసరికి అది 4.9% తగ్గించగలిగామని చెప్పేసి వారు చాలా సంతోషం ప్రకటించారు. ఈ వచ్చే సంవత్సరానికి 4.5% తగ్గిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పారు. ఇది ద్రవ్యలోటుని ఈ రకంగా నియంత్రణ చేయడం, తగ్గించడం అనేది గొప్ప పని, సీతారామన్ గారు సాధించిన గొప్ప విజయం అని చెప్పేసి అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు మీడియాలో, పత్రికల్లో వాటన్నిటిలో చూస్తే ఈ ప్రశంసలు ఎక్కువ మీకు కనపడతాయి. ఏంటి ద్రవ్యలోటును తగ్గించడం అని చెప్పంటే, ద్రవ్యలోటును తగ్గించడం అని చెప్పంటే వచ్చే ఆదాయానికి జరిగే ఖర్చుకు ఉండే వ్యత్యాసాన్ని తగ్గించడం. ఆ వ్యత్యాసం తగ్గితే అప్పులు తీసుకోవడం అనేది, ప్రభుత్వం అప్పులు చేయడం తగ్గుద్ది. అందుకని ప్రభుత్వం అప్పులు చేయకూడదు అని చెప్పేసి ఈ పెట్టుబడి యొక్క ఉద్దేశం. అప్పులు చేయాలంటే బ్యాంకుల నుంచి, ప్రజల నుంచి అప్పులు చేయాలి. బ్యాంకుల నుంచి తీసుకుంటే బ్యాంకుల్లో ప్రైవేట్ పెట్టుబడికి కావాల్సిన రుణాలకి అవసరమైన సొమ్ము ఉండదని చెప్పేసి పెట్టుబడిదారులకు భయం. అలాగే ప్రజల దగ్గర నుంచి తీసుకుంటే ప్రజల దగ్గర ఉండే సేవింగ్స్ అన్ని బ్యాంకుల్లో పోతే వాళ్ళ చేతుల్లోకి వస్తాయి, ప్రభుత్వం దగ్గరికి పోతే వాళ్ళ చేతుల్లోకి రావు. అందుకని ఈ ఫిస్కల్ డెఫిసిట్ తగ్గడం ద్వారా ప్రజల నుంచి కూడా, ప్రజల సేవింగ్స్ మీద కూడా ప్రభుత్వానికి అవకాశం లేకుండా చేయడం వాళ్ళ ఉద్దేశం. అలాగే ఈ ఫిస్కల్ డెఫిసిట్ పెంచుకొని ప్రజలకి ఆ రకంగా బ్యాంకుల నుంచి వాటి నుంచి అప్పు తీసుకొని వాటిని ప్రజల కోసం ఖర్చు పెడితే ఏమవుద్ది? మొదటిది ఏంటంటే వాళ్ళ పెట్టుబడిదారులకు కావాల్సిన రుణాలు మోతాదు తగ్గుద్ది అనేది ఒక భయం.
రెండవది ప్రభుత్వం యొక్క జోక్యం పెరుగుద్ది. ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే విద్యలో ఖర్చు పెట్టుద్ది, ఆరోగ్యంలో ఖర్చు పెట్టుద్ది, రోడ్ల మీద ఖర్చు పెట్టుద్ది, లేకపోతే ఇంకో దాని మీద ఖర్చు పెట్టుద్ది. ఆ ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేటు శక్తులకు వచ్చే లాభకరమైన అవకాశాలని లేకుండా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం సేవలను ఉచితంగానో చవకగానో ప్రజలకు అందిస్తే ఆ సేవలన్నీ ప్రైవేట్ రంగంకి దూరం అయితే వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గుతాయి. అందుకని ఎప్పుడు ప్రభుత్వం ఖర్చు తగ్గుతూ ఉండాలి. ప్రభుత్వం ఖర్చు తగ్గుతూ ఉండాలంటే ప్రభుత్వం అప్పులు చేయకూడదు. ప్రభుత్వం అప్పులు చేయకూడదు అని చెప్పేసానంటే ఆదాయం తగ్గించుకోవాలి, లేదా పన్నుల ద్వారా ఆదాయం పెంచుకొని ఖర్చు అనేది చేయాలి. పన్నులు పెంచుకోవడానికి ధనవంతులు ఒప్పుకోరు కాబట్టి పన్నులు తగ్గిస్తూ ఉండాలి. అలాగే పన్నులు తగ్గిస్తూ ఖర్చు పెడితే అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి పన్నులు తగ్గిస్తే ఖర్చు కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి దాని ఉద్దేశం. ఈ పన్నులు ఆదాయాన్ని తగ్గించుకోవడం, అలాగే దానికి అనుగుణంగా ఖర్చులను కూడా తగ్గించుకోవడం, అలాగే చేతిలో ఆదాయం లేకుండా ఆర్థిక కార్యకలాపాలు జోక్యం చేసుకోకపోవడం అనేది ఈరోజు పెట్టుబడికి అవసరం వివిధ కారణాల చేత. అందుకనే దాని యొక్క సారాంశమే ఈ ద్రవ్యలోటు తగ్గించడం అని చెప్పేసి, దాని వ్యక్తీకరణే ఈ ద్రవ్యలోటు తగ్గించడం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ద్రవ్యలోటు అంటే ప్రభుత్వం జోక్యం తగ్గించుకోవడం, ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడం. ప్రభుత్వం ఏ ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది, ప్రజలకు పెట్టే సబ్సిడీలు లేకపోతే ఇటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా ఆదాయానికి ఖర్చుకి సరిపోయేట్టు చూసుకోవడం అంతే తప్ప అప్పులు చేసి అదనంగా ఖర్చు చేయడం అనేది ప్రభుత్వానికి ఉండకూడదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏమిటంటే ఆదాయానికి మించి 4.9% అప్పు తెచ్చి ఖర్చు చేస్తుందని దీని అర్థం. అది ఇంకా క్రమేణా తగ్గిపోవాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారుల ఉద్దేశం. అందుకని నిర్మలా సీతారామన్ గారు దాన్ని సమర్థవంతంగా చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే 5.1 నుంచి 4.9కి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 4.5 ఆ తర్వాత ఇంకా క్రమేణా 3.5% అలా తగ్గించుకుంటూ పోవాలని చెప్పేసి దీని ఉద్దేశం. కాబట్టి ఈ ద్రవ్యలోటు గొప్ప విజయం కాదు, ఇది ప్రజలకు గొప్ప శాపంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని, ప్రభుత్వం యొక్క ఖర్చులను చూసినా మనకి అది స్పష్టంగా కనపడదు. ఆదాయం ఏమో 14.5% పెరిగింది. పోయిన సంవత్సరం కన్నా 14.5% పెరిగింది. జీడిపిలో ఈరోజు ఆదాయం ఎంత ఉందంటే 14.5% ఉంది. అలాగే ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో నిష్పత్తిగా చూస్తే 5.94% ఉంది. అంటే ఖర్చు ఏమో చాలా తగ్గిపోయింది, ఆదాయం బాగా వాటా పెరిగింది. మరి పెరిగిన ఆదాయం ఏమైంది అని చెప్పేసి మనం అడగొచ్చు. ఈ పెరిగిన ఆదాయాన్ని అప్పు చేయకుండా తగ్గించుకునేదానికి, ఈ ద్రవ్యలోటు పెరగకుండా తగ్గించుకునేదానికి దీన్ని ఉపయోగించుకున్నారు. ఆ రకంగా ఆదాయం ఎక్కడన్నా పెరిగితే దాని ద్రవ్యలోటును తగ్గించేదానికి, అంటే అప్పులు తీర్చేసేదానికి ఉపయోగపెట్టి ఆఖరికి ప్రభుత్వానికి అప్పులు లేకుండా చేసుకోవాలని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశం అని చెప్పేసి మనం ఇట్లా గమనం పెట్టుకోవచ్చు. ఇది కాబట్టి ద్రవ్యలోటు తగ్గడం అనేది ప్రజలకి మేలైన విషయం ఏం కాదు, ప్రజలకి చాలా హాని చేసే అంశాలు దాంట్లో ఉంటాయి అనేది మనం గమనంలో పెట్టుకోవాలి. ఇక 5వ అంశం, మన దేశం ఆర్థిక వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉందో చెప్పేదానికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం విదేశాలకు సరుకులు ఎగుమతి చేస్తాం, మనం విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకుంటాం. ఈ ఎగుమతులకి దిగుమతులకి మధ్య ఉండే తేడానే ఈ తక్షణ లోటు, వ్యాపార లోటు అని చెప్పేసి అంటాం. మరి విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా మనకు వచ్చే డబ్బు ఎక్కువ ఉండి దిగుమతులు చేసుకునే దానికి మనం ఖర్చు పెట్టే డబ్బు తక్కువ ఉంటే అప్పుడు దేశానికి ఆదాయం, దేశానికి మిగులు ఉంటుంది. అలాగే విదేశాల నుంచి దిగుమతులు చేసుకునే డబ్బు ఎక్కువ అయిపోయి ఎగుమతులు చేసేది తక్కువ అయిపోతే అప్పుడు మనకి లోటు ఉంటుంది. కాబట్టి లోటు అని చెప్పేసి మనకి నష్టం జరుగుద్ది. ఈ లోటు ఇప్పుడు మన దిగుమతులు నుంచి వచ్చే దిగుమతులకు అయ్యే ఖర్చు, ఎగుమతులు వచ్చిన రాబడి వాటిని చూసుకుంటే ఇంకా లోటులోనే మనం ఉన్నాం. అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే గతంలో లోటు ఎక్కువ ఉండేది, ఇప్పుడు -7%
0.7% తగ్గించాం, అంటే 2% నుంచి 1% తగ్గించాం అని చెప్పేసి ఈ లోటు చెప్పారు. ఈ లోటు ఆర్థిక వ్యవస్థ కృషించినప్పుడు కూడా లోటు తగ్గొచ్చు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ బాగలేక మనం దిగుమతులు బాగా తగ్గిపోయినాయి అనుకోండి. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పుడు, ఫ్యాక్టరీలు బాగా నడవనప్పుడు వాటికి కావాల్సిన ముడి సరుకులు కానీ, ముడి పరికరాలు కానీ, ముడి భాగాలు కానీ మనం దిగుమతులు పెద్దగా చేసుకున్నప్పుడు కూడా మనకు దిగుమతుల మీద ఏ ఖర్చు తగ్గుద్ది. అప్పుడు మనం ఎగుమతులు పెరగకపోయినా కానీ మనకు లోటు తగ్గినట్టుగా అనిపించుద్ది. కాబట్టి ఈ 2% నుంచి 1% తగ్గింది అని చెప్పేసి ఇప్పుడు చెప్పేది మన దిగుమతుల్ని తగ్గిపోవడం మూలంగా వచ్చిన ఈ మెరుగుదల తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క బాగా ఉందని చెప్పేసి దానికి దేని తార్కాణం కాదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారమే మందగించిన నేపథ్యంలో మన దిగుమతులు కూడా మనం తగ్గించుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా ఈ మాత్రమైనా మనకి పరిస్థితి ఉందంటే ఎగుమతులు ప్రధానంగా మన పారిశ్రామిక ఎగుమతులు అనేవి పడిపోయినాయి. మనకి సర్వీస్ సెక్టర్ అంటే సేవల రంగం ఎగుమతులే ఈరోజు కాస్త పెరిగినాయి కాబట్టి ఈ మాత్రమైనా ఉంది. సేవల రంగం అంటే ప్రధానంగా ఐటీ రంగం. ఈ ఐటీ రంగం అని చెప్పేసి ఎగుమతులు జరుగుతున్నాయి. అలాగే మందుల రంగం, వీటిలో కూడా కాస్త ఎగుమతులు ఉత్సాహకరంగా ఉన్నాయి. వాటి మూలంగానే ఇది ఉంది తప్ప మొత్తం ఆర్థిక వ్యవస్థ బాగా ఊపుగా ఉండి ఇక్కడ నుంచి ఎగుమతులు జరుగుతున్న దాని మూలంగా జరిగింది కాదనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఎగుమతులు దిగుమతుల గురించి మనం ఎందుకని బరువులు పట్టాలని చెప్పి అంటే, ఎగుమతులు మనం ఎక్కువగా చేస్తే అంటే ఇక్కడ ఉత్పత్తులు బాగా అవుతాయి అని చెప్పేసి, ఇక్కడ ఉత్పత్తి బాగా అవుతూ ఉంటే ఇక్కడ ఉద్యోగాలు బాగా వస్తాయి. ఆ రకంగా జనరల్ ఆర్థిక వ్యవస్థ ఆ రకంగా మెరుగుపడి ప్రజల జీవితాలు కూడా మెరుగుపడిపోతాయి. అందుకనే మనం ఎగుమతులు బాగా విస్తారంగా పెరిగి ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా పెరిగి ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎగుమతులు కూడా అంత సజావుగా వేగంగా పెరగడం లేదని స్పష్టంగా మనం కనుక్కోవచ్చు. ఇక 5వ అంశం మన రూపాయి మార్క్ విలువ స్థిరంగా ఉంది అని చెప్పేసి ఉంది. అది అంటే కొద్దిగా ఎగుడుతో వెళ్ళడం స్థిరంగానే ఉంది. స్థిరంగా ఉంది అని చెప్పితే ఎగుమతులు దిగుమతులు మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ మేరకు స్థిరంగా ఉండడం ఉంది. అయితే మొత్తం ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పుడు ఈ ఎక్స్చేంజ్ వాల్యూ రేట్ ఒకటే మనకి పెద్ద లాభం అయింది ఏం కాదు. కాకపోతే స్థిరంగా ఉంటే మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉంటాయి అనుకుంటున్నాం కదా, ఆ నిల్వల యొక్క విలువ అలా ఉంటుంది. అలాగే రూపాయి విలువ పడిపోయింది అనుకోండి, పడిపోవడం అంటే ఇప్పుడు $100 ₹100కి $2 వచ్చిందనుకోండి, మన రూపాయి విలువ పడిపోతే ఆ $100కి $1 వస్తుంది. మనం $2 కొనాలంటే మనం $200 చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రూపాయి విలువ పడిపోతే మన దగ్గర ఉండే డాలర్ల విలువ, మన రూపాయి విలువ పడిపోతే మనం ఎగుమతులు చేసినప్పుడు మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ దిగుమతులు చేసుకున్నప్పుడు మనకు చాలా ఖర్చు ఎక్కువ అవుద్ది. కాబట్టి ఈ రూపాయి విలువ స్థిరంగా ఉంటే ఆ ఎగుమతులు దిగుమతులు కానీ, మన మార్కం విలువ, మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ ఆ విలువ లేకుండా మన ఆస్తి అలా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఏం చూసినా కానీ ఈ మొత్తం స్థూల సూచికలు మనం చూసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా స్టేబుల్గా చాలా బాగుంది అని చెప్పేసి ఏదైతే చెప్పారో అవి వాస్తవం కాదు. మౌలికమైన లోపాలు ఉన్నాయి, మన ఆర్థిక వ్యవస్థలో బలహీనతలను వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇక రెండో విషయం, మన ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఏమిటి బలహీనతలు ఉన్నాయి? మన ఆర్థిక వ్యవస్థలో చాలా బలహీనతలు చెప్పుకోవచ్చు, కానీ ఈ ఆర్థిక సర్వే కానీ, అలాగే ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పారు, బడ్జెట్లో అంత స్పష్టంగా రాకపోయినా కానీ
బడ్జెట్లో పరోక్షంగా చెప్పారు. అవి ప్రధానమైన లోపాలు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న లోపాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది పెట్టుబడులు చాలా మందగించినాయి, చాలా మందర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఓదరగొడుతున్నట్టు విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు చాలా తామరతంపరగా వచ్చి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలను బాగా పెంచుతున్నాయని చెప్పేసి వాస్తవం కాదు. ఈ పెట్టుబడులు అనేవి చాలా మందగించినాయి, మందగమనంలో ఉన్నాయని చెప్పేసి మొదటి అంశం. ఉన్న పెట్టుబడులు కూడా, ఈరోజు ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్న పెట్టుబడులు కూడా, అవి కూడా ప్రభుత్వ రంగం యొక్క పెట్టుబడులు ఎక్కువ తప్ప ప్రైవేట్ రంగం పెట్టుబడులు అసలు ఏమీ దాదాపు రావడం లేదు. ఆ రకంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు తమ దగ్గర పుష్కలంగా పెట్టుబడులు ఉన్నా, తమ దగ్గర పుష్కలంగా నగదు నిల్వలు ఉన్నా కానీ వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని చెప్పేసి ఈరోజు అందరూ ఈవెన్ ప్రభుత్వం, ఆర్థికవేత్తలు, వీటన్నిటిలో అందరికీ అకీపం ఉంది. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళ దగ్గర సంపద లేక, లాభాలు లేక ఈ రకంగా జరుగుతుందంటే అదేం లేదు. 2019లో వీళ్ళందరి మీద కార్పొరేట్ ట్యాక్స్ బాగా తగ్గించారు, చాలా బాగా, మొత్తం డ్రాస్టిక్ గా తీవ్రంగా తగ్గించారు. ఆ రకంగా వారి పన్నులు కట్టాల్సిన అవసరం లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకని తీసుకొచ్చారు? ఆ రకంగా వాళ్ళ పన్నులు వాళ్ళకి మిగిలితే, లాభాలు పెరిగితే ఆ లాభాలన్నింటినీ పెట్టుబడులుగా పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ తోడ్పడతారని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ పన్ను 2019లో ఇచ్చిన పన్ను రాయితీలన్నీ వాళ్ళు ఒక పైసా కూడా పెట్టుబడులు పెట్టలేదు. వారికి అంతకుముందు ఏమన్నా అప్పులు తీర్చుకున్నారు, మిగతా డబ్బుని జల్సాలకి వినియోగించుకున్నారు. ఇది మనం చెప్పడం కాదు, ఎకనామిక్ సర్వే చెప్పింది. దే ఆర్ స్విమ్మింగ్ ఇన్ ఎ పూల్ అని చెప్పేసి, ఒక ఈత కొలంలో కొలంలో ఈత కొడుతున్నారు అంటే, లాభాలనే కొలంలో ఈత కొడుతున్నారు అని చెప్పేసి వారి గురించి చెప్పారు. అంత లాభాలు, 24% లాభాలు వాళ్ళకి వచ్చినాయి. ఆ డబ్బునేమో పైసా పెట్టుబడిలో పెట్టలేదు. ఆ రకంగా వాళ్ళకి ఆదాయాలు వచ్చినాయి. వారు అప్పుల్ని పాత అప్పులను తీర్చుకోవడానికి, ఆ రకంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడానికి, లేకపోతే సౌకర్యాలను సమకూర్చుకోవడానికి, జల్సాలు చేయడానికి వాటికి ఉపయోగించారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో మనం చూడొచ్చు, ఈ మధ్య వివాహం అయింది. ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుక్కి వివాహం అయింది. వారు వివాహం చేసుకున్న వారు సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. కానీ ఆ వివాహానికి ఖర్చు ఎంత అయింది? కొన్ని పత్రికలు, మన దేశవాళీ పత్రికలు లెక్కలేయడానికి సిద్ధం కావు. ఎందుకంటే భయం కావచ్చు, భక్తి కావచ్చు, సంపన్నులు ప్రేమ కావచ్చు, విపరీతంగా రోజు ఏం జరిగింది, ఎట్టా జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఏం నగలేసారు, ఏం బట్టలు, ఇవన్నీ రోజు మన మీడియా, టీవీలు చూసినా ఏది చూసినా కథలుగా వచ్చినాయి. అవన్నీ ఒక ఎత్తు. కానీ దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి విదేశీ పత్రికలు సుమారు అంచనా వేసినాయి. $600 మిలియన్ అని చెప్పేసి ఒక పత్రిక అంచనా వేసింది. అంటే అంత ఖర్చు ఒక వివాహానికి ఒక ధనవంతుడు ఖర్చు పెట్టడానికి లాభాలన్నీ వచ్చినాయి. ఇటువంటి పద్ధతిలో ధనవంతులు, ఇది పబ్లిక్ ఈవెంట్ గా నిర్వహించారు కాబట్టి మనకు అందరికీ తెలుస్తుంది. పబ్లిక్ ఈవెంట్ గా నిర్వహించని ఎంతో ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఖర్చు పెడుతున్నారు తప్ప ఉపాధి సృష్టించి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ఇటువంటి పెట్టుబడుల్లోకి రావడం లేనిది, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి రావాలని మనం చెప్తుంది కాదు, ఈరోజు పాలకులే చెప్తున్నారు. రెండోది చెప్పింది ఏంటి? ఎకనామిక్ సర్వే, అలాగే ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఈ డెరివేటివ్స్ మీద, ఆప్షన్స్ మీద, అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అంటే ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక ఫ్యాక్టరీ పెట్టి, ఒక యంత్రాన్ని కొని, ఒక వ్యాపారం పెట్టి సరుకుల్ని కొని ఈ రకంగా చేయడం లేదు. వీళ్ళు చేస్తున్నది ఏమిటంటే డెరివేటివ్స్ ని, అలాగే ఆప్షన్స్ ని కొనుగోలు చేస్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారని చెప్పేసి, స్టాక్ మార్కెట్ లో పెట్టి, లేకపోతే రియల్ ఎస్టేట్ అంటే కొనుగోలు చేయడం, అమ్మడం, కొనుగోలు చేయడం, అమ్మడం, ఈ రకమైన పద్ధతిలో స్పెక్యులేషన్ కోసం వీటిని వినియోగిస్తున్నారు.
అందుకనే ఇది చాలా ప్రమాదకరమైన ధోరణిగా ఉంది, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే ధోరణిగా అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కూడా భారతదేశానికి అంత రావడం లేదు. చాలా మన వాళ్ళు వచ్చేస్తున్నాయి రాష్ట్రాల వాళ్ళు అక్కడ పోయి ఎన్ని కోట్లు ఒప్పందాలు జరిగినాయి ఇట్లా చెప్తున్నారు. విదేశీ పెట్టుబడులు కూడా ఇక్కడ రావడానికి అంత సుముఖంగా ఏమీ లేవు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లాభం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కలగడం లేదు కాబట్టి అంత సుముఖంగా రావడం లేదు. ఇక్కడ పెట్టుబడిదారులు కూడా పెట్టడం లేదు. అయితే ఇక్కడ మనకందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? వాళ్ళకి లాభం అంటే చేదా, మరి వాళ్ళ డబ్బుని పెట్టుకుంటారా, అక్కడే పెట్టుకుంటారా? డబ్బులు ఖర్చు చేసుకుంటుంటే పెట్టుబడి తరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ డబ్బును సృష్టించే పద్ధతిలో పెడితేనే పెట్టుబడిదారులకు లాభం. ఎందుకు పెట్టడం లేదు అని చెప్పేసారంటే వారు పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తే అక్కడ కొనుగోలు చేసేవాళ్ళు ఎవరో కనపట్టలేదు. అంటే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. ఆ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ డిమాండ్ లేని సందర్భంలో వాడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం కావడం లేదు. అది ప్రధానమైన కారణంగా ఇప్పుడు మనకి కనిపిస్తుంది. కానీ ఈ ఆప్షన్స్, డెరివేటివ్స్ ఇట్లాంటి వాటిలో స్పెక్యులేషన్ కాబట్టి అవి బబుల్స్ కాబట్టి అవి ఎక్కువ కాలం నిలవడవు, ఎప్పుడో బద్దలైపోద్ది. అప్పుడు చిన్న చిన్న మదుపులు పెట్టిన వాళ్ళు స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెరిగిపోతాయి అని చెప్పి చిన్న చిన్న మొత్తాలు వేసుకొచ్చి వాటిలో పెట్టి ఇప్పుడు కొద్దిగా బాగుంది కాబట్టి కొంత బాగుందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎప్పుడో ఆ బబుల్ ఒకసారి పేలిపోయినప్పుడు వాళ్ళందరూ దివాళా తీసేసి ఈ డబ్బులన్నింటినీ కోల్పోతాయి. ఆ డబ్బులన్నీ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి కేంద్రీకృతం అవుతాయి. అటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి వాస్తవంగా ఈరోజు ఎకనామిక్ సర్వే కానీ ఈ విషయాన్ని చెప్పిందే పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడులు పెట్టే పరిస్థితి అంత సజావుగా లేదు. ఆ పెట్టుబడులు పెట్టే పరిస్థితి బాగాలేనప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు రాబోయే కాలంలో. అది మనం అర్థం చేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ప్రజల కష్టాలు ఎక్కువ అవుతాయి, నిరుద్యోగం ఎక్కువ అవుతాయి, ఆ సమస్యలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇక రెండో ముఖ్యమైన లోపం ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఈ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎకనామిక్ సర్వే చెప్పేది ఏంటంటే ఉపాధి బాగుంది అని చెప్పేసి చెప్తుంది. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే నిరుద్యోగం ఇప్పుడు భారతదేశంలో 3% మాత్రమే ఉందని చెప్పేసి 22-23 సంవత్సరంలో 3% మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా ఉపాధి పెరిగింది అని చెప్పేసి అలాగే ఆ రకంగా ఉపాధి బాగానే ఉందని చెప్పేసి చెప్తుంది. కాకపోతే ఏం చెప్తారో అక్కడక్కడ కొద్దిగా నైపుణ్యమైన ఉపాధి లేదు అంతే తప్ప ఎవరు ఉపాధి లేకుండా బాధపడుతున్న వాళ్ళు లేరు. కానీ నైపుణ్యమైన ఉపాధి అంటే ఎక్కువ జీతం వచ్చి కాస్త అందరూ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఫార్మల్ సెక్టర్ అంటే స్థిరమైన ఉద్యోగాలు కలిగి అలాగే ఎక్కువ కాలం కొనసాగే ఉద్యోగాలు అటువంటి కాస్త తక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఉండే పనిచేసే వాళ్ళకి నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి. వాళ్ళు శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన వారు మొత్తం వర్క్ ఫోర్స్లో అంటే మొత్తం పనిచేసే వాళ్ళలో 5% మాత్రమే ఉన్నారు. మిగతా 95% శిక్షణ పొందిన నైపుణ్యం వాళ్ళు. దాని మూలంగానే లోపం తప్ప ఉద్యోగాలు దొరకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం అని చెప్పేసి కారణం కదని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తుంది. కానీ ఇది నిజమా అని చెప్పంటే ఇది అబద్ధం. ఈరోజు నిరుద్యోగానికి కొలవడం అని చెప్పేసి ఎవరు ఊరుకుంటారు. కానీ ఒక చెప్పుల కంపెనీలో పనిచేసి శాశ్వతమైన పనిలో ఉండేవాళ్ళు ఉద్యోగం కోల్పోతే బయటకు వచ్చి ఒక చెప్పుల రిపేర్ చిన్న బడ్డీ పెట్టుకోవచ్చు, లేకపోతే రోడ్డు మీద షూషైన్ చేయొచ్చు. కానీ ఈ షూషైన్ చేయడం కూడా అటువంటి వాళ్ళు ఇంతకుముందు ఒకరు ఉండేవాళ్ళు 10 మంది పెరిగితే అది కూడా ఉపాధి పెరిగినట్టుగా ఈరోజు లెక్కలేసే పత్రలో ఇది తప్ప నిజంగా ఉత్పాదకతకు తోడ్పడే అంటే ఉన్న పనిని ఒకటి చేసే పనిని నలుగురు పంచుకోవడం, ఇద్దరు చేసే పనిని 20 మంది పంచుకోవడం అని చెప్పేసి ఏదో ఉపాధి పెరగడం కాదు. అతని శక్తిని బట్టి ఆ టైము వాటన్నిటిని వినియోగించుకోగలిగే పత్రలో ఉంటేనే ఉపాధి పెరిగినట్టు ఉంటుంది. అటువంటి ఉపాధి ఏమి పెరగడం అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పేసి అంటాం. అది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చూపించి అది కూడా ఉపాధి అని చెప్పి లెక్కలు కట్టే పత్రలో ఈరోజు మనల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశంలో 57 కోట్ల మంది ఈరోజు పనివాళ్ళు ఉన్నారు. దాంట్లో
వ్యవసాయంలో 45% మంది పనిచేస్తున్నారు. అలాగే పరిశ్రమల్లో 12% మంది పనిచేస్తున్నారు. సేవా రంగంలో 29% పనిచేస్తున్నారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిర్మాణ రంగంలో 13% పనిచేస్తున్నారు. వీళ్ళలో చాలా భాగం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్న వాళ్ళు వీళ్ళలో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. దీన్ని పరిష్కరించడానికి ఈ బడ్జెట్లో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. అవి పెద్దగా ప్రయోజనకరమైనవి కాదు. ఆ పథకాల గురించి నేను తర్వాత చెప్తాను. ఇక మూడో సమస్య, మనం ఎదుర్కొంటున్న మూడో సమస్య ఏంటంటే ఈ కన్సంప్షన్ తక్కువగా ఉంది. అంటే మన వినియోగం, అంటే మనం అందరం ప్రజలందరూ వినియోగించే వస్తువులు గతంలో ఎక్కువ ఉండేవి. మనం మన అవసరాల కోసం పెట్టే ఖర్చు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం వినియోగించే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది, వాటి మీద పెట్టే ఖర్చు తగ్గిపోయింది. ఎందుకంటే రకరకాల కారణాలు, మనకు వేతనాలు జీతాలు పెరగకపోవడం కారణం కావచ్చు. మళ్ళీ ఖర్చు పెడితే రేపు బతకడానికి ఏమి ఉండదని చెప్పేసి ఉండొచ్చు. ఆ రకంగా వినిమయం తగ్గిపోయింది. అంటే దీన్నే మనం మరో భాషలో చెప్పాలంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ఇది మనం చెప్తుంది కాదు, ఇది ఎకనామిక్ సర్వే వాళ్ళు చెప్పింది. అంటే కొనుగోలు డిమాండ్ తగ్గిపోయింది, గిరాకీ తగ్గిపోయింది. గిరాకీ తగ్గిపోయడం వలన ఈరోజు సరుకులు అమ్ముడుపోవడం లేదు అని చెప్పేసి ఉంది. మరి సరుకులు అమ్ముడుపోకపోతే, గిరాకీ తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ముందుకు పోద్ది? ఈరోజు ఆర్థిక వ్యవస్థ మనం చురుగ్గా ముందుకు పోకపోవడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అని చెప్పేసి ఉంది. అలాగే మనం ఉద్యోగం లేకపోతే నేను ఏం కొంటాను, ఏం కొనుగోలు చేస్తాను? తల్లిదండ్రుల మీద ఆధారపడి, కుటుంబం మీద ఆధారపడి బతకాల్సిన వాడిని నేను సరుకులు కొనే పరిస్థితి ఉండదు. అందుకని ఉపాధి లేకపోవడం, సరైన ఉపాధి లేకపోవడం అని చెప్పేసి కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థని, కొనుగోలు శక్తిని, వినిమయాన్ని తగ్గించేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మీద జీడిపిలో మనం వినిమయం నిష్పత్తిగా చూస్తే పెరుగుదల 4% ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? జీడిపి పెరుగుదల 8.2% ఉందని చెప్తుంది. మరి 8.2% జీడిపి పెరుగుదల అంటే మనం కొనుగోలు 4% ఉంటే మిగతా 4.2% ఏమవుతుంది? అది అమ్ముడు పోవడం లేదు అనేది. ఆ రకంగా అమ్ముడు పోకపోతే ఆర్థిక ఉత్పత్తి ఎందుకు జరుగుద్ది? ఆర్థిక వ్యవస్థ ఎందుకు ముందుకు పోద్ది? కాబట్టి అటువంటి లోపం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఉంది. ఇది బడ్జెట్ చూసిన అర్థం అవుతుంది, ఎకనామిక్ సర్వీస్ చూసిన మనకి అర్థం అవుద్ది. అయితే మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిని పెంచడానికి ఈ ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని స్కీములు ప్రకటించింది. దాంట్లో విదేశీ పెట్టుబడుల వాళ్ళకి ఇంతకు ముందు 2019 కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. అలాగే ఇక్కడ దేశవాళీ స్టార్టప్ కంపెనీలకి ఏంజల్ ట్యాక్స్ అని ఉండేది, ఆ ట్యాక్స్ ని తీసేశారు. అలాగే ఈ కామర్స్ కంపెనీలు, ఇప్పుడు అమెజాన్ ఇటువంటి కంపెనీలు అని ఉన్నాయి, ఈక్వలైజేషన్ ట్యాక్స్ అని, ఈక్వలైజేషన్ లెవీ అంటే సమానం, మామూలు ఫిజికల్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఈ కామర్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, ఈ కామర్స్ చేసే వాళ్ళు అదనంగా లాభం పొందుతున్నారని వాళ్ళకి ఈక్వలైజేషన్ లెవీ, సమానత్వం సాధించే ఒక లెవీని 2% వేశారు. దాన్ని తొలగించారు. ఈ అమెజాన్ వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సానుకూలతం కోసం తొలగించేశారు. ఇలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళ మీద ఇండెక్సేషన్, ఇంతకుముందు ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ లాభాన్ని లెక్క వేసే పడుతుంది. అప్పుడు ఆ ఇండెక్సేషన్ ని తొలగించారు. వాళ్ళకి మేలు జరుగుద్దని చెప్తున్నారు. వాళ్ళలో కొంతమంది మాకు మేలు జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి పన్నుల్ని ఈ పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చారు. అంటే 19లో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రాయితీలు ఇచ్చారు. ఎందుకు రాయితీలు ఇచ్చారు అర్థం కాదు. వాళ్ళకి ఇప్పుడు ఖర్చు పెట్టకుండా పెట్టుబడులు అలా ములుగుతూ ఉంటే ఖర్చు పెట్టించడానికి బదులు మళ్ళీ వాళ్ళకి ఇంకా అదనంగా రాయితీలు ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు జరగాల్సింది వాళ్ళ మీద ఇంకా ఎక్కువ పనులు ఇచ్చి వాటన్నిటిని రాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, కానీ దానికి బదులుగా కొన్ని రాయితీలు ఇచ్చారు. ఆ రకంగా
ఇప్పుడు తీసుకున్న రాయితీలని వాళ్ళు వినియోగించుకోవడం లేదు. వాళ్ళు ఇంకా ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళని ప్యాంపర్ చేశారని చెప్పేసి మనకు అర్థమవుద్ది. అలాగే ఉపాధికి సంబంధించిన కొన్ని స్కీములు పెట్టారు. ఈ రోజు ఉపాధి జరుగుతుంది కాబట్టి మేము నిరుద్యోగులు మాకు ఓట్లు వేయలేదు అని చెప్పి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు మేమే ఆ స్కీములు తయారు చేసాం, ఆ స్కీములు కాపీ కొట్టారని చెప్పొచ్చు. మొత్తం మీద బడ్జెట్ లో ఇంతకుముందు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి గతంలో బడ్జెట్ లో పెట్టారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే మీరు ఉత్పత్తి చేసి అమ్మకాలు పెంచుతూ ఉంటే మీకు రాయితీలు ఇస్తామని చెప్పేసి పోయినసారి పెట్టారు. అంటే ఉత్పత్తి చేసి సరుకుల్ని అమ్ముతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఉపాధి కూడా పెరుగుద్ది, కాబట్టి ఆ రకంగా అది ఉపాధి సృష్టిగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి గతంలో చెప్పారు. అదేం లేదు. ఆ రాయితీలను తీసుకున్నారు, వాడు ఉత్పత్తి చేయలేదు, సేల్స్ పెంచలేదు, ఎవరైనా కొంతమంది పెంచి ఉండొచ్చు. ఇప్పుడు అది కొనసాగిస్తూనే ఇప్పుడు ఈఎల్ఐ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఇప్పుడు ఈఎల్ఐ ఒకటి పెట్టారు. అంటే ప్రావిడెంట్ ఫండ్ లో చేరిన వర్కర్స్ కానీ లేకపోతే కంపెనీలు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఒక వర్కర్ని కొత్తగా తీసుకుంటే ఆ కొత్తగా తీసుకున్న వర్కర్ని తీసుకున్నందుకు యజమానికి కొంత లాభం కలిగిస్తారు, ఇన్సెంటివ్ కలిగిస్తారు, వర్కర్కి కొంత లాభం కలిగిస్తారు. మొదటిది అటువంటి వర్కర్ మొదటి జీతం ప్రభుత్వమే ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన 3,000 రూపాయలు ప్రభుత్వం 2 ఏళ్ల పాటు చెల్లిస్తుంది. ఆ తర్వాత అతన్ని వినియోగించుకొని వాళ్ళు యజమాని జీతాలు బత్యాలు చెల్లిస్తారు. అంటే ఒక రకంగా ఒక వర్కర్ని నియమించినందుకు ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు అంటే 72,000 రూపాయలు యజమానికి ఈరోజు సబ్సిడీ చేస్తుంది. ఇది వాస్తవంగా నిరుద్యోగికి సబ్సిడీ చేయడం కాదు, ఇది యజమానికి సబ్సిడీ చేయడం లాంటిదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి పెట్టే కండిషన్స్ అవి ఏ రకంగా అమలు జరుగుతాయి ఏమిటి అని చెప్పేసి భవిష్యత్తులో చూడాల్సి ఉంది. అమలు జరిగినా ఎంత బాగా అమలు జరిగితే అంత ఎక్కువ పెట్టుబడిదారులకు రాయితీ తప్ప ఒకటి కాదు. అయితే ఇదేం పరిష్కారం? గిరాకీ పెరగకుండా వాడు ఉత్పత్తి ఎందుకు చేస్తాడు? గిరాకీ పెంచేదానికి చర్యలిస్తే ఈ ఇన్సెంటివ్స్ లేకుండానే ఉపాధి పెరుగుద్ది. కాబట్టి ఆ గిరాకీని సృష్టించే పనులు చేయకుండా ఇది చేస్తున్నాను. రెండవ స్కీమ్ ఏమిటి? అప్రెంటిస్ స్కీమ్. అంటే 2 సంవత్సరాల పాటు అప్రెంటిస్లుగా, 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ గా 500 కంపెనీలు, పెద్ద కంపెనీలు వాళ్ళు తీసుకొని అప్రెంటిస్ చేయాలి. అటువంటి వాళ్ళని అప్రెంటిస్ చేస్తే వాళ్ళకి చేరినప్పుడు 6,000, ఆ తర్వాత స్టైఫండ్ 5,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. ఆ రకంగా అప్రెంటిస్షిప్ చేయించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. దీని మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్కీములని, ఉపాధిని కోసం ఇది దాదాపు అందరూ చప్పరిస్తున్నారు. అయినా ఇది ఎలా అమలు జరుగుద్ది ఏంటో చూడాల్సిన అవసరం ఉంది. అయితే నేను చెప్పినట్టు ముందు గిరాకీ పెరగకుండా ఈ ఉపాధిని ఎందుకు పెంచుతారు పెట్టుబడిదారులు? వాళ్ళ దగ్గర ఎంతకుముందు డబ్బు ఉండి పెట్టుబడులు పెంచలా, వాళ్ళకి డబ్బు కొరత అయిపోయి ఇప్పుడు అదనంగా పారితోషికం ఇచ్చి పెంచుకోవాల్సిన పరిస్థితి లేదు. గతంలో డబ్బు ఉంది, అందుకని గిరాకీ సృష్టించడానికి ఈ స్కీమ్లేం పరిష్కారం కాదని చెప్పేసి చెప్పదలుచుకుంది. ఇక ఈ వినిమయం తక్కువ ఉందని చెప్పంటున్నాం. ఈ వినిమయం పెంచేదానికి ఎటువంటి ఉపయోగపడే నిజమైన చర్యలేం తీసుకోలేదు. ఉదాహరణకి ఈరోజు 2011 నుంచి ఇప్పటిదాకా ఫ్యాక్టరీల్లో పనిచేసి అంటే నికరమైన ఉద్యోగాలు కలిగిన వారి జీతాలు పెరగలేదు. కొంతమందికి తగ్గినాయి, రియల్ వేజెస్ కొంతమందికి తగ్గినాయి, లేకపోతే స్థిరంగా ఉన్నాయి. మరి వాళ్ళకి చేతుల్లోకి డబ్బు వస్తే అంటే వాళ్ళ జీతాలు బాగా పెరిగితే వాళ్ళు అసలైన ఖర్చుదారులు, అటువంటి ఖర్చు పెడతారు, ఆ రకంగా గిరక పెరుగుద్ది. వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోలేదు. లేదు మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే మిడిల్ క్లాస్ ఉన్నారు అని చెప్తే వాళ్ళ వేతనాలు కూడా స్థిరంగా ఉన్నాయి తప్ప ధరలతో పోల్చుకుంటే పెరిగిందేం లేదు. వాళ్ళకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చి వాళ్ళ కొనుగోలు శక్తి పెంచుతారంటే అది లేదు. కాకపోతే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 పెంచారు కాబట్టి
ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి 17,000 సంవత్సరానికి 17,500 రూపాయలు లాభం జరుగుద్ది అని చెప్పేసి చెప్పారు. ఆ 17,000 లాభం చాలా నామమాత్రమైన లాభం. అదేమి మొత్తం ఈ గిరాకీని పెంచడానికి పెద్దగా ఏమి ఉపయోగపడే స్కీమ్ ఏం కాదు. ఆ న్యూ స్కీము, ఓల్డ్ స్కీము రెండు కొనసాగుతున్నాయి. ఆ కొనసాగిన దాంట్లో ఏది దేంట్లోకి వస్తారని చెప్పేసి కూడా మనం చెప్పలేము. ఇక మూడవది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వాళ్ళ వేతనాలు ఏం పెరగలేదు. ఈ గత 10-15 సంవత్సరాల్లో వాళ్ళ వేతనాలు పెరగలేదు. అటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు, అత్యంత నిరుపేదలుగా ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజెస్ గ్యారంటీలు కూడా దీంట్లో ఏమీ ఇవ్వలేదు. లేదు, వాళ్ళు ఎక్కువ మంది వినియోగించుకునే ఈ రేగా పనులు, ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వచ్చే ఎంఎన్రీగా పనులకి ఏమైనా కేటాయింపులు ఎక్కువ చేశారంటే గత సంవత్సరం కన్నా 23వ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తగ్గించారు. 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇంకా పెంచాలని చెప్పేసి అందరూ అవుతున్నా అది జరగలేదు. ఆ రకంగా వాళ్ళ చేతుల్లో కూడా డబ్బులు రావు. వాళ్ళ చేతుల్లో డబ్బులు రానప్పుడు గిరాకీ మాత్రం పెరిగే అవకాశం లేదు. అలాగే రైతులు ఏమన్నా ఇప్పుడు గిరాకీని పెంచేదానికి ఏమైనా ఓటపడతారా? గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ఆదాయాలు పెరగల. కొద్దిగా కొన్ని సెక్షన్స్ పెరిగినాయి. వాళ్ళకు కూడా సాలుకి 1% మాత్రమే. ఇప్పుడు జీడిపి 8.7% పెరిగిందని చెప్పేసి మనం అంటున్నప్పుడు వాళ్ళకు 1% ఆదాయం పెరిగితే అదేం పెరిగినట్టు కాదు. అందుకని 45% వర్క్ ఫోర్స్ ఈరోజు వ్యవసాయంలో ఉంటే వాళ్ళ యొక్క జీతభత్యాలు లేకపోతే వాళ్ళకి ఆదాయాలు పెరిగేదానికి ఏమి చర్యలు తీసుకోలేదు. వెరసి మొత్తం మీద చూసినప్పుడు నిజంగా వినియోగం చేస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయే అవకాశం ఉన్న ఏ తరగతికి ఈరోజు వాళ్ళ ఆదాయాలు పెరిగేదానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అటువంటిప్పుడు వినిమయం ఎందుకు పెరుగుద్ది? ఆ వినిమయం పెరగకుండా, గిరాకీ పెరగకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయేది లేదు. ఈ చర్యల్లో అటువంటిదేమీ కనపడలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకొక మార్గం ఉంది ఈ గిరాకీని పెంచేది. అదేమిటంటే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టి అవి సబ్సిడీల రూపంలో ఇచ్చిన, క్యాష్ ట్రాన్స్ఫర్స్ రూపంలో ఇచ్చిన, అటువంటి ఇస్తే దాని మూలంగా ఏమైనా గిరాకీ పెరిగి ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడుద్ది. కాబట్టి ఈ సబ్సిడీస్, వెల్ఫేర్ మెజర్స్ వీటిల్లో కూడా ప్రభుత్వం ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు. ఉదాహరణకి మన జీడిపిలో అంటే స్థూల జాతీయోత్పత్తిలో 2023లో మన సబ్సిడీలు ఇవన్నీ వెల్ఫేర్ మెజర్స్ అని కలిపి 2.14% ఉండేది 23లో. 24లో అది 1.49% తగ్గిపోయింది. 25లో అది అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో అది 1.31%కి వచ్చేసింది. 24లో అంకెల రూపంలో చెప్పాలంటే 24లో 5,80,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు 25 ఈ సంవత్సరం బడ్జెట్లో 5,50,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ రకంగా నికరంగా ద్రవ్యోల్బణం అవన్నీ పరిగణలోకి తీసుకుండా నికరంగానే ఈరోజు తగ్గించేశారు. మరి ఇటువంటిప్పుడు ఏ రకంగా సంక్షేమ పథకాలు మంచివా కాదా అవన్నీ ఆ చర్చ పక్కన పెడదాం. సంక్షేమ పథకాల వల్ల తరగతుల్లోకి చేతుల్లోకి డబ్బులు వెళతాయి, క్యాష్ వెళుద్ది, అది వాళ్ళు ఖర్చు పెడతారు, అది గిరాకీ పెరుగుద్ది, అది ఆర్థిక వ్యవస్థ ఉపయోగపడుద్ది. మరి అది కూడా ఈరోజు తగ్గించే పరిస్థితి ఉంది. లేదు విద్య, వైద్యం, అలాగే గ్రామీణాభివృద్ధి వీటన్నిటికి ఏమన్నా పెంచారంటే వాటికి యథాతథంగానే ఉంచారు. ఆ రకంగా అవి కూడా ప్రజలకు ఉపయోగపడి, సామాన్య ప్రజలకు ఉపయోగపడి అది కూడా పెంచలేదు. ఆ రకంగా సంక్షేమానికి కూడా వారు తగిన న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్రాలకు ఏమైనా పెంచారా నిధులు? రాష్ట్రాలకు పెంచితే కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చుల కన్నా ప్రజలకు దగ్గరగా ఉండే ఖర్చులు, ఉపయోగపడే ఖర్చులు రాష్ట్రాలు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా గిరాకీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. 23లో 10,72,760 కోట్లు కేటాయిస్తే, 24లో 1,40,000 కోట్లు కేటాయిస్తే, 25లో 1,32,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ రకంగా క్రమేణా రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు కూడా క్రమేణా తగ్గించేశారు. ఒకటి ఫెడరల్ వ్యవస్థను నాశనం చేయడం ఓ భాగం అయితే, ప్రజలకు ఉపయోగపడే రాష్ట్రాలకి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల అవసరాలను తీర్చే రాష్ట్రాలకు ఆ రకంగా గ్రాంట్లు కూడా తగ్గించేయడం అనేది ఈ ప్రభుత్వం చేసింది. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ పరిశీలన చేస్తే మనకి
గిరాకీ పెంచి, వినిమయం పెంచి, ఉపాధి పెంచి ఆ రకంగా ఈ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టేదానికి అవకాశం కనపట్టలేదు. అయితే సందర్భంలో ఉన్న డబ్బును కూడా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి మరిన్ని రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోయినా ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద వాళ్ళు సొమ్ముని చొప్పించి దాన్ని అభివృద్ధికి తోడ్పడకపోయినా వాళ్ళ లాభాలు గ్యారెంటీ అయ్యేట్టు, అవి ఇంకా పెరిగేట్టు ఉండే చర్యలు ఈ బడ్జెట్ తీసుకుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకో ముఖ్యమైన విషయాలు చెప్తాను. ముఖ్యంగా రిఫార్మ్స్ గురించి ఈ బడ్జెట్ లో ఏమి లేవు. చాలా మంది విమర్శలు చాలా పెద్ద పెద్ద నయా సరళీకరణ విధానాలని పెద్ద సంస్కరణలు వస్తారేమో అని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు. అటువంటి సంస్కరణలు ఏమి దీంట్లో కనపడలేదు. అయితే ఒక ముఖ్యమైన కనపడకపోయినా పరోక్షంగా సంస్కరణ గురించి దీంట్లో చెప్పారు. దాంట్లో ప్రత్యక్షంగా చెప్పిన ఒక సంస్కరణ ఏంటంటే వ్యవసాయ సంస్కరణ. దాంట్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అంటే తెలుగులో చెప్పాలంటే ఈ దాన్ని కంప్లీట్స్ ఎవరన్నా తర్వాత తెలుగు చెప్తారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని యొక్క సారాంశం ఏంటంటే 3 అంశాలు. మొదటిది ఏంటంటే అగ్రి స్టాక్ అని చెప్పేసి ఒక సంస్కరణ తీసుకొస్తున్నారు. దీంట్లో రైతుల యొక్క అందరి రైతుల్ని దేశంలో ఉన్న రైతులందరినీ నమోదు చేసి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇస్తారు, మన కార్డు లాగా. అలాగే ఈ ఐడి కార్డుతో పాటు దేశంలో ఉండే భూములు ప్రతి ఒక్క మొక్కకై ఒక ఉల్పిన్, యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్, దీన్ని ఉల్పిన్ అని చెప్పేసి అన్నారు. అంటే మనకి ఆధార్ కార్డు లాగా ల్యాండ్కి కూడా ఒక ఆధార్ కార్డు ఇస్తారు. ఇప్పుడు రైతుకి ఇచ్చే కార్డుకి ఈ ల్యాండ్కి ఇచ్చే కార్డుకి అనుసంధానం చేస్తారు. ఆ రకంగా యజమాని మారినప్పుడల్లా ఈ అనుసంధానం మళ్ళీ ఆ రకంగా మారుతూ ఉంటుంది. అటువంటి కొత్త సంస్కరణ చేసింది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అన్ని రాష్ట్రాల్లో అమలు జరిపేదానికి ఈ కొత్త స్కీము వచ్చింది. ఈ స్కీమ్ అమలు జరిపిన వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేస్తారు. అంటే స్కీమ్ అమలు జరిపితే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఎక్కువ రాష్ట్రాలకు ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఆ చట్టాన్ని రద్దు చేశాడు. ఇక్కడ యూపీ ఏమో ఇది ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చూడాలి. అంతకుముందే నేను ఒకసారి చెప్పాను, చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉండే కొన్ని అంశాలకి వ్యతిరేకం అని చెప్పాడు తప్ప దానికి మొత్తం వ్యతిరేకం అని చెప్పలా. ఆ తర్వాత రైతుల్లో వ్యతిరేకం ఉన్న తర్వాత నేను రద్దు చేస్తానని చెప్పేసి అన్నాడు. రద్దు చేస్తున్నాడంటే దాన్ని ఎంతటిని తీసేస్తాడని కాదు, దాన్ని సంస్కరించి కొత్త పద్ధతులు దాన్ని తీసుకొస్తాడు అంతే తప్ప వాడు కాదు. ఇప్పుడు ఆ పద్ధతిలో చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈ కొత్తది కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టి దాన్ని ఇన్సెంటివైజ్ చేసి డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళందరూ దీన్ని అమలు జరపమని చెప్పి తెచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం కూడా మనకి ఉంది. ఇక క్రాప్ సర్వే చేస్తారు, అంటే దాన్ని కూడా డిజిటైజ్ చేస్తారు. ఇది పెద్ద అభ్యంతరకరమైనది ఏం కాదు. ఈ 3 ఏళ్లలో మొత్తం రైతుల యొక్క క్రాప్స్ అన్నింటినీ డిజిటైజ్ చేసి ఆ డిజిటల్ దీంట్లో అందరూ చూసుకునేదానికి అవకాశం కల్పిస్తారు. కృషి డిఎస్ఎస్ అని చెప్పేసి ఇంకొక స్కీమ్ తీసుకొస్తారు. ఇది ప్రధానంగా ఏంటంటే దేశంలో ఉండే భూములు, ఆ భూములు సారవంతమా, నీరు, అలాగే గ్రౌండ్ వాటర్, ఇటువంటి వాటిని అన్నిటినీ డిజిటైజ్ చేస్తారు. మూడోది ఏంటంటే సాయిల్ ప్రొఫైల్, అంటే ఎర్ర నేలలు ఎక్కడ ఉన్నాయి, నల్ల నేలలు ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ సాంకేతిక పరమైన కాబట్టి ఇటువంటి సంస్కరణ తీసుకొస్తాం, దానికి కొంత డబ్బులు కేటాయిస్తాం అని చెప్పేసి చెప్పారు. అలాగే ఒక ఆర్థిక ఎకనామిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు ఎటువంటి విధానాలు తీసుకురాబోతున్నారో బడ్జెట్ లో చెప్పకుండా చెప్తే గగ్గోలు పెడతారని చెప్పేసి ఎకనామిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ తర్వాత తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే భూ సంస్కరణలు అంటే భూమిని పంచే సంస్కరణ కాదు. ఇప్పుడు నేను అంతకుముందు చెప్పిన లాంటి సంస్కరణలు, రద్దు చేసిన 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను మళ్ళీ చట్టాలు చేయకుండా ఆ చట్టాల్లోని అంశాలని
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపేట్టుగా కొన్ని సంస్కరణలు తీసుకొస్తారు. అలాగే లేబర్ సంస్కరణలు, దాంట్లో ఇప్పటి వరకు లేబర్ కోడ్స్ అమలు జరగలేదు, వాటిని ఎట్లా అమలు జరుపుతారు దానికి సంస్కరణలు. అంటే ల్యాండ్, లేబర్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఇటువంటి సంస్కరణలన్నింటినీ వాళ్ళు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ తర్వాత రాబోయే కాలంలో వస్తాయి. ఇవి కాకుండా మనం ఈ బడ్జెట్ లో ఆలోచన మనం చేయాల్సింది ఏంటంటే, ఈ వివిధ శాఖలకి కేటాయింపుల్లో ఒక ముఖ్యమైనది హోమ్ శాఖకి బాగా ఎక్కువ కేటాయించారు. ఆ హోమ్ శాఖ కూడా పోలీస్ శాఖకి ఎక్కువ, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీస్ శాఖలు చాలా ఉంటాయి, సిఆర్పిఎఫ్ ఇట్లాంటి వాటన్నిటికీ బాగా ఎక్కువ కేటాయించారు. అంటే దేశంలో ఉండే ఆంతరంగిక భద్రతా విషయాలకు అవసరమైన పోలీస్ యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేస్తున్నారని చెప్పేసి దీంట్లోంచి స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ అథారిటేరియన్ వ్యవహారాలకి ఇది బాగా తోడ్పడుద్ది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చివరికి ఏంటంటే, ఈ బడ్జెట్ లో దాదాపు అందరూ విమర్శ చేస్తుంది ఏంటంటే, ఈ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర తెలుగుదేశం మీద, బీహార్ జేడీయూ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి వాళ్ళకి మిగతా రాష్ట్రాలకి అన్నిటికీ అన్యాయం చేసి వాటికి చాలా ఇబ్బడిగా కేటాయించారని చెప్పేసి విమర్శ సర్వత్రా వచ్చింది. ఒకటి, రాజకీయంగా వాళ్ళని కాపాడుకోవడానికి ఇచ్చారని చెప్పేసి ఒకటి, రెండవది రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఇచ్చారని చెప్పేసి ఇంకొకటి. ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా చేసే విమర్శలు ఉంది, అలాగే కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో బీజేపీ సొంత సొత్తేం కాదు. ఇది గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని వాళ్ళ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపుల్ని చేసే పద్ధతి, బడ్జెట్ ని రాజకీయంగా వినియోగించే పద్ధతి ఉంది. ఇంతకుముందు అందరూ కాంగ్రెస్ వాళ్ళు పరిస్థితులైనట్టు బీజేపీ మాత్రమే చేసిందని చెప్పేసి మనం ఆవరణలో పడాల్సిన అవసరం లేదు. అలాగే అన్నిటికన్నా మించి ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ కేటాయించారనే దానికన్నా కొన్ని సందర్భాల్లో కేటాయించాల్సి వస్తుంది. వెనకబడిన రాష్ట్రాలకి, వెనకబడిన ప్రాంతాలకి, అటువంటి వాటికి కేటాయాల్సి వస్తుంది. దానికన్నా దీంట్లో తన రాజకీయ అవసరం, బీజేపీ ఏదో గొప్ప వెనకబడిన ప్రాంతాలకి వాటికి వీటికి సేవ చేయడం తన రాజకీయ అవసరాల కోసం ఇది చేసిందనేది స్పష్టమైన మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ విషయం ఏంటంటే, దీనికన్నా మించి ఒక రాష్ట్రానికి ఎక్కువ తక్కువ అనేది లేదు, మొత్తం రాష్ట్రాలకు కలిపి ఏ రకంగా అన్యాయం చేసింది ఈ బడ్జెట్ అనేది ముఖ్యం. మొత్తం ఇంతకుముందు రాష్ట్రాలకి అన్ని రకాలు కలిపి కేంద్రం ఆదాయంలో 30% మాత్రమే, 32% ఉండేది. ఈ బడ్జెట్ లో వివరాలను చూస్తే అది 31%కి 30.5% పడిపోయే పరిస్థితి. ఆ రకంగా బడ్జెట్ మొత్తం రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నిటి మీద మనం ఆలోచన చేసుకొని ఏ సందర్భానికి ఏ సమస్య ముందుకు వస్తే దాని మీద ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ పరిశీలిస్తే రాబోయే కాలంలో ప్రజల పరిస్థితి మెరుగుపడదు, చాలా సమస్యలు రావచ్చు. దీనికి తోడు ప్రకృతి కూడా వైపరీత్యాలు కూడా తోడైతే ప్రజలకు కష్టాలు పెరుగుతాయి. కాబట్టి మనం ఆందోళనలకి వాటికి ఇప్పుడు నిరసన, ఈ బడ్జెట్ లో ఈ రకంగా ఉందని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడం అనేది చిన్న విషయం. అంటే ఓవరాల్ గా బడ్జెట్ సానుకూలంగా లేదని ప్రజలకి ఒక సంకేతం ఇవ్వడానికే ఉపయోగపడుతుంది. కానీ నిర్దిష్టంగా వీటన్నిటి మీద రాబోయే కాలంలో వచ్చే సమస్యలని వాటన్నిటిని తీసుకొని మనం ఉద్యమాలకి వాటికి సిద్ధం కావాల్సి ఉంటుంది అనేది ఈ బడ్జెట్ మనకి ఇచ్చే ఒక రకమైన సందేశం అని చెప్పేసి మనం అనుకోవాలి. వీటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.